प्रसन्नाञ्जनेयं प्रभादित्यकायं प्रकीर्तिप्रदायं भजे बालकान्तं भजेहं पवित्रम्। అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి పైచి ఆ లక్ష్మణుడు మూసనం దింపగానప్పుడెంపురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణ వేడుకంతోడు వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం రాజయోగం సకల శుభనిధి రాక్షసాంతం సకల దిశయశం ఖడ్గహస్తం విశుద్ధరహరణం వేద వేదాంత దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవత సుప్రకాశం కల్పవృక్షం మణిమయమకుటం ఇంద్రవంద్యం జననిధి కలనం సౌమ్య సామ్రాజ్యం సిద్ధియోగం గతజన సదయం ఆర్యపుత్రార్జితాంగం సింహనాదం అమృతకరకరం ప్రకాశం చిత్స్వరూపం సకల దిశయశం సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం